ఓకే. నిన్న మనం దేని గురించి డిస్కస్ చేసాం నిన్న ఈవినింగ్ క్లాస్‌లో? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి. ఇంకా? బ్రెయిన్‌లో పార్ట్స్, వాటి ఫంక్షన్స్ గురించి. ఓకే. గ్రేట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! నర్వస్ సిస్టమ్‌లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో, నర్వస్ సిస్టమ్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెకండ్‌ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే? అంటే బ్రెయిన్ నర్వ్స్, స్పైనల్ కార్డ్ నర్వ్స్ అంటే క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. ఓకే. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచేమో నర్వ్స్ అనేవి ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఆరిజినేట్ అయ్యేవి 2 అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్‌నేమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. వాటి నుంచి వచ్చే నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి బాడీ మొత్తం ఉంటాయి నర్వ్స్. ఓకేనా? అవన్నీ కలిపి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తది? ఏదో ట్రాన్స్‌ఫార్మర్స్ నుంచి వస్తూ ఉంటుంది కదా! సో, ఆ ట్రాన్స్‌ఫార్మర్ ఏమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనుకోండి. దాని నుంచి వచ్చే వైర్స్ అన్నీ ఏంటిది? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అర్థమైందా అందరికీ? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ట్రాన్స్‌ఫార్మర్ అంటే తెలుసా మీకు? ట్రాన్స్‌ఫార్మర్స్ తెలుసా? ఇదివరకు ఉండేవి పల్లెటూరులో, ఈ మధ్య కనిపించేవి కాదు. అంటే ఆ ఊరు మొత్తానికి అక్కడి నుంచి కరెంట్ వస్తది ఇంకా. ఫస్ట్ వైర్ దానికి పడతది. దాని నుంచి ఇంకా ఊరు మొత్తానికి షేర్ అయితది కనెక్షన్. అట్లాంటి దాన్ని ట్రాన్స్‌ఫార్మర్ అంటారు. సో, ఇప్పుడు మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. Figure 13 shows you that nerves attached to the spinal cord have 2 types of connections or roots. ఫిగర్ 13 అంట. దీన్ని చూస్తే మనకి స్పైనల్ కార్డ్‌కి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ లేదా రూట్స్ అన్న కనెక్షన్ అన్న ఒకటే. ఓకే. వెంట్రల్ రూట్ అన్న వెంట్రల్ కనెక్షన్ అన్న ఒకటే. సో 2 కైండ్స్ ఆఫ్ రూట్స్ ఆర్ కనెక్షన్స్ అనేవి ఉంటాయంట స్పైనల్ కార్డ్‌కి. One to the back or dorsal side and other to the front or ventral side of the cord. ఒకటేమో డోర్సల్ సైడ్. డోర్సల్ సైడ్ అంటే ఏంటి? బ్యాక్ సైడా? ఫ్రంట్ సైడా? బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. ఒక యానిమల్‌కి బ్యాక్ సైడ్‌ని మనం డోర్సల్ సైడ్ అంటాము. ఫ్రంట్ సైడ్‌ని మనం వెంట్రల్ సైడ్ అంటాము. ఓకేనా? ఎర్లీగా రండి బాబు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాగ్ ఉంది మీ దగ్గర. డాగ్‌కి డోర్సల్ సైడ్ ఏంటిది? వెంట్రల్ సైడ్ ఏంటిది? స్టమక్ ఎటువైపు ఉండిద్ది? డోర్సల్ సైడా? వెంట్రల్ సైడా? డోర్సల్ సైడ్. హార్ట్ ఒక డాగ్ తీసుకోండి. డాగ్ యొక్క ఏంటి స్టమక్, హార్ట్ ఏ సైడ్ ఉంటాయి? అది వెంట్రల్ సైడ్ ఉంటాయి యాక్చువల్‌గా. ఎప్పుడు ఏ యానిమల్‌కైనా స్టమక్, హార్ట్ ఎటువైపు ఉంటాయో అది వెంట్రల్ సైడ్. ఓకేనా? ఈ బ్యాక్ బోన్ ఉంటది కదా! అది డోర్సల్ సైడ్. ఓకేనా? సో, బ్యాక్ బోన్‌కి కూడా ఫ్రంట్, బ్యాక్ అనే ఉంటాయి కదా! బ్యాక్ బోన్ యొక్క ఫ్రంట్ పార్ట్‌నేమో వెంట్రల్ సైడ్ అంటాము. బ్యాక్ పార్ట్‌నేమో డోర్సల్ సైడ్ అంటాం. వెంట్రల్, డోర్సల్ క్లారిటీ వచ్చిందా అందరికి? Okay. One on the back or dorsal side. Back side అన్న dorsal side అన్న ఒకటే. And other to the front or ventral side of the cord. ఇట్లా 2 కనెక్షన్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయంట. అంటే ఒక రూట్ ఏమో బ్యాక్ సైడ్ ఉంటది. డోర్సల్ రూట్ అంటాం దాన్ని. ఇంకొక కనెక్షన్ ఏమో ఫ్రంట్ సైడ్ ఉంటది. దాన్ని వెంట్రల్ రూట్ అంటాం. ఓకేనా? స్పైనల్ కార్డ్‌కి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కనెక్షన్స్ ఉంటే వాటిని డోర్సల్ రూట్స్ అంటాము. ఫ్రంట్ సైడ్ కనెక్షన్ ఉంటేనేమో వెంట్రల్ రూట్స్ అంటాము. ఓకేనా? The experimental work of 2 men, Charles Bell in Scotland and Francois Magendie in France in the early 19th century showed that these roots have different functions. ఇద్దరు సైంటిస్టులు చేసిన వర్క్ వల్ల ఏం తెలిసింది అంటే 19th సెంచరీలో
ఈ 2 రూట్స్‌కి ఫ్రంట్ కనెక్షన్‌కి, బ్యాక్ కనెక్షన్‌కి ఫంక్షనల్ డిఫరెన్స్ ఉంది. ఇది ఒక ఫంక్షన్ చేస్తది. ఇది వేరే ఫంక్షన్ చేస్తది అనేది కనుక్కున్నారు. ఎట్లా కనుక్కున్నారు అంటే, ఇఫ్ ద డోర్సల్ రూట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్ వర్ కట్, ద యానిమల్ మేడ్ నో ఆబ్వియస్ రియాక్షన్. ఈ డోర్సల్ రూట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా డోర్సల్ రూట్, ఇది డోర్సల్ రూటే, ఇది డోర్సల్ రూటే. సో ఇక్కడ ఒక రూట్ని కట్ చేశారనుకోండి, దీన్ని సిజర్ తీసుకొని కట్ చేస్తే యానిమల్కి ఏమాత్రం రియాక్షన్ లేదంట. ఓకేనా? బట్ ఇది కట్ చేయటం కాదు, జస్ట్ వెంట్రల్ రూట్ని టచ్ చేస్తే చాలు ఈ నర్వ్ కనెక్ట్ అయి ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని మజిల్స్ ఈ నర్వ్కి కనెక్ట్ అయిపోయి ఉంటాయి కదా, ఆ మజిల్స్ వాలెంట్గా కాంట్రాక్ట్ అవటం, రిలాక్స్ అవటం అట్లా జరిగిందంట. వాలెంట్గా మూవ్ అయినాయి అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నర్వ్ వెళ్ళి హ్యాండ్కి కనెక్ట్ అయింది అనుకోండి, హ్యాండ్ అనేది విపరీతంగా పెద్ద షేక్ లాగా వచ్చిందంట. అర్థమవుతుందా? దీని నుంచి మనకి ఏం అర్థమైంది అంటే, ఇఫ్ హవెవర్ ద వెంట్రల్ రూట్స్ అంటే ముందు సైడ్ ఉన్న రూట్స్ వర్ ఈవెన్ లైట్లీ టచ్ ద మజిల్స్ టు విచ్ ద నర్వ్ వాస్ కనెక్టెడ్ స్విచ్డ్ వైలెంట్లీ. దీన్ని జస్ట్ టచ్ చేస్తే చాలు, కట్ చేయడం కాదు, టచ్ చేస్తే చాలు విపరీతంగా మజిల్స్ అనేవి ఊగిపోయినాయంట. ద వెంట్రల్ రూట్ ఎవిడెంట్లీ కంట్రోల్డ్ మస్కులర్ యాక్టివిటీ అండ్ ద డోర్సల్ రూట్ డిడ్ నాట్. దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ఏది టచ్ చేస్తే మజిల్స్ కదులుతున్నాయి? డోర్సల్ రూటా, వెంట్రల్ రూటా? వెంట్రల్ రూట్. సో వెంట్రల్ రూట్ అనేది మజిల్స్ ని కంట్రోల్ చేస్తుంది, మజిల్స్ యొక్క మూమెంట్ ని కంట్రోల్ చేస్తుంది అనేది మనకు అర్థం అవుతుందా లేదా? కానీ డోర్సల్ రూట్ ని టచ్ చేసినా, కట్ చేసినా ఏం కావట్లేదు అంటే ఇది మస్కులర్ యాక్టివిటీని కంట్రోల్ చేయట్లేదు అనేది మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి దీనికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అనేది అర్థం అవుతుందా లేదా? అర్థమవుతుంది కదా? సో దీన్నే కనుక్కున్నారు సైంటిస్ట్. ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, క్లియర్గా చెప్తాను వినండి. డయాగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కనెక్షన్ ఏమంటాం? ఈ కనెక్ట్ అయ్యే రీజియన్ని రూట్ అంటాం. ఓకేనా? కనెక్షన్ని రూట్ అంటాము. ఇదేమో వెంట్రల్ రూట్, ఫ్రంట్ సైడ్ కనెక్షన్ వెంట్రల్ రూట్, బ్యాక్ సైడ్ కనెక్షన్ డోర్సల్ రూట్. ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. ఇది కలిసిపోయినాయి అనుకోవద్దు, ఇది వేరు. ఇది డోర్సల్ రూట్, ఇది వెంట్రల్ రూట్. నెక్స్ట్ది, ఇప్పుడు స్పైనల్ కార్డ్లో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ రెండు ఉంటాయి. స్పైనల్ కార్డ్లో కూడా గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ రెండు ఉంటాయి. స్పైనల్ కార్డ్లో గ్రే మ్యాటర్ ఇదా? మీ ఇమాజినేషన్ వాడి చెప్పండి ఒకసారి. గ్రే మ్యాటర్ ఇదా స్పైనల్ కార్డ్లో? ఏ కలర్ది? డార్క్ కలర్దా లేకపోతే లైట్ కలర్దా? డార్క్ కలర్ అనుకుంటున్నా. ఒకళ్ళేనా చెప్పేది? మిగతా వాళ్ళకి ఇమాజినేషన్ లేదు. చెప్పు. ఓకే, ఇది డార్క్ కలర్. ఎప్పుడైనా కూడా డార్క్ కలర్దే కదా గ్రే మ్యాటర్ అంటే. ఓకేనా? ఈ యాక్సాన్స్ అన్ని ఎల్లో కలర్లో మైలిన్ షీట్తో కవర్ అయి ఉంటాయి కాబట్టి వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది డార్క్ కలర్లో ఉంది, ఇదే గ్రే మ్యాటర్. ఎందుకు అంటే ఈ సెల్ హెడ్స్, ఈ న్యూరాన్ హెడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ యాక్సాన్స్ వాటికి బయటికి వెళ్తున్నాయి. ఓకేనా? న్యూరాన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి, సెల్ హెడ్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ సెల్ హెడ్స్ ఉండే రీజియన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. మిగతా రీజియన్ ఏమంటాం? వైట్ మ్యాటర్ అంటాం. సో బ్రెయిన్లో గ్రే మ్యాటర్ ఏమో బయట ఉంటుంది, వైట్ మ్యాటర్ లోపల ఉంటుంది బ్రెయిన్లో అయితే. కానీ స్పైనల్ కార్డ్లో లోపల సెంటర్లోనేమో ఏముంటుంది? గ్రే మ్యాటర్ ఉంటుంది, బయట ఏమో వైట్ మ్యాటర్ ఉంటుంది. ఓకేనా? సో వీటిలో ఇది కొమ్ముల్లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒక కొమ్ము, ఈ పసుపు కొమ్ములు అంటారా? తెలుసా మీకు? అట్లానే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము, ఇట్లా ఉన్నాయా లేదా? సో దీన్నేమో వెనక ఉన్న కొమ్ము కాబట్టి డోర్సల్ హార్న్ అంటారు. ఈ రీజియన్ మొత్తాన్ని డోర్సల్ హార్న్ అంటారు. దీన్ని కూడా డోర్సల్ హార్న్ అంటారు. ఇటు సైడ్ ఉన్నదాన్ని, ఈ రీజియన్ని వెంట్రల్ హార్న్ అంటారు.
దీన్ని కూడా వెంట్రల్ హార్న్ అంటారు. ఇప్పుడు పార్ట్స్ అర్థమైనయా? ఏమేం పార్ట్స్ వచ్చినాయి మనకి? డోర్సల్ రూట్ అంటే ఏంటి తెలిసింది, వెంట్రల్ రూట్ తెలిసింది, వెంట్రల్ హార్న్, డోర్సల్ హార్న్ అంటే ఏంటో తెలిసినాయి. ఇంకా ఇంటర్ న్యూరాన్ అంటే 2 న్యూరాన్స్ మధ్య కనెక్షన్ లాగా ఉండే న్యూరాన్, ఇంటర్ న్యూరాన్ మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇది మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, డోర్సల్ రూట్ గ్యాంగ్లియాన్ అంటే ఇక్కడ మనం చూపించేది ఏంటి, ఒక రూటే చూపిస్తున్నాం, ఓకేనా. ఇక్కడ చాలా డోర్సల్ నర్వ్స్ అనేవి గ్రూప్ లాగా ఉంటాయంట. ఆ చాలా నర్వ్స్ యొక్క గ్రూప్ని మనం గ్యాంగ్లియాన్ అంటాం. గ్యాంగ్ అంటే ఏంటి, గ్రూప్ కదా. సో చాలా నర్వ్స్ యొక్క గ్రూప్ని మనం గ్యాంగ్లియాన్ అంటాం, ఓకేనా. ఇంతటికి వచ్చింది కదా. స్పైనల్ నర్వ్ ఇక్కడ స్పైన్ నుంచి ఆరిజినేట్ అవుతుంది కాబట్టి ఈ నర్వ్ పేరేంటి, స్పైనల్ నర్వ్, ఓకేనా. సో పార్ట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కదా. ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఒక్క విషయం చెప్తాను వినండి. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాం కదా, ఎవరో ఎంటర్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు లేట్ అయితే ఇట్లా ట్రై చేయమాకండి దయచేసి, ఓకేనా. కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంటుంది. సో మనకి ఫైనల్గా కంక్లూజన్ వచ్చింది. వాళ్ళు సైంటిస్టులు ఏం చెప్పారు, ఇదేం చేస్తుంది, వెంట్రల్ హార్న్ ఏం చేస్తుంది, మస్కులర్ యాక్టివిటీస్ ని చేస్తారు. వెంట్రల్ సైడ్ ఏమో మస్కులర్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, డోర్సల్ హార్న్ మస్కులర్ యాక్టివిటీని కంట్రోల్ చేయట్లేదు, ఓకేనా. In 1822, they suggested that dorsal root carried messages of sensation inwards, while the ventral pathway carried outwards the instruction for muscular contraction. సో 1822 టైంలో ఏం చెప్పారు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century, ఎంత పాతకాలం చూడండి. 1822 నియర్లీ పర్ఫెక్ట్గా ఒక రకంగా 200 years అగో చెప్పారు. ఏమని వాళ్ళు ప్రపోజ్ చేశారు, మేబీ వెంట్రల్ సైడ్ ఏమో డోర్సల్ సైడ్ ఏమో సిగ్నల్ని తీసుకొస్తుంది, స్టిములస్ని తీసుకొస్తుంది డోర్సల్ సైడ్. వెంట్రల్ సైడ్ ఏమో ఈ మజిల్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలి అనే సిగ్నల్ని బయటికి కమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇఫరెంట్ నర్వ్స్ దేంట్లో ఉంటాయి, ఎఫరెంట్ నర్వ్స్ దేంట్లో ఉంటాయి. డోర్సల్ సైడ్ ఇప్పుడు ఎఫరెంట్ నర్వ్స్ అనేవి డోర్సల్ సైడ్ ఉంటాయా, వెంట్రల్ సైడ్ ఉంటాయా? డోర్సల్ సైడ్. ఎఫరెంట్ అంటే ఏంటి, స్టిములస్ ని తీసుకెళ్లేది బ్రెయిన్ కి, ఓకేనా. బ్రెయిన్ కి కానీ స్పైనల్ కార్డ్ ని కానీ స్టిములస్ ని, సిగ్నల్ ని తీసుకెళ్లే వాటిని ఎఫరెంట్ నర్వ్స్ అంటాము. ఎఫరెంట్ నర్వ్స్ ఎక్కడ ఉంటాయి, డోర్సల్ సైడ్, వెంట్రల్ సైడ్? డోర్సల్ సైడ్, వెంట్రల్ సైడ్? డోర్సల్ సైడ్, ఓకే. సో సిగ్నల్స్ ని బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్ నుంచి తీసుకొచ్చి మజిల్స్ కి ఇచ్చే నర్వ్స్ ని ఏమంటాం, డిఫరెంట్ నర్వ్స్ అంటాం. డిఫరెంట్ నర్వ్స్ ఎక్కడ ఉంటాయి, వెంట్రల్ హార్న్ లో ఉంటాయి. సో డోర్సల్ హార్న్ యొక్క పని ఏంటి, సిగ్నల్స్ ని తీసుకురావటం. వెంట్రల్ హార్న్ యొక్క పని ఏంటి, కమాండ్స్ ని పంపించడం మజిల్స్ కి, ఓకేనా. సో దీన్నే వీళ్ళు ప్రపోజ్ చేశారు 1822, అంటే 200 years ago. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు, విచ్ అకార్డింగ్ టు యూ గెట్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎఫరెంట్ నర్వ్స్. ఎఫరెంట్ నర్వ్స్ నుంచి సిగ్నల్స్ వచ్చే దేనికి, డోర్సల్ సైడ్ కి, ఓకేనా. The peripheral nervous system is a vast system of dorsal and ventral root nerve cell heads and network of spinal and cranial nerves that are linked to the brain and spinal cord on one end and muscles on the other end. Peripheral nervous system అంటే ఏంటి, నర్వస్ సిస్టమ్ మొత్తంలో నుంచి బ్రెయిన్ ని, స్పైనల్ కార్డ్ ని మైనస్ చేస్తే వస్తుంది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ వస్తుంది. దిస్ ఈజ్ అ వాస్ట్ సిస్టమ్ ఆఫ్ డోర్సల్ అండ్ వెంట్రల్ రూట్ నర్వ్ సెల్ హెడ్స్ అండ్ ఏ నెట్వర్క్ ఆఫ్. ఈ సిస్టంలో ఏమేమి ఉంటాయి, ఇట్లా గ్రూప్స్ ఆఫ్ డోర్సల్ అండ్ వెంట్రల్ రూట్ నర్వ్స్ ఉంటాయి. నెక్స్ట్ ది స్పైనల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్, ఇవన్నీ ఉంటాయి. వీటి యొక్క కాంబినేషన్. ఏ నర్వ్స్ అయితే బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి, ఒకవైపు ఏమో ఒక ఎండ్లోనేమో బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి లింక్ అయి ఉంటాయి, ఇంకో వైపు ఏమో మజిల్స్ కి లింక్ అయి ఉంటాయి. అట్లాంటి నర్వ్స్ ఈ డిఫరెంట్ నర్వ్స్ యొక్క వాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన టోటల్ నర్వస్ సిస్టంలో నుంచి బ్రెయిన్ని,
స్పైనల్ కార్డ్ని సపరేట్ చేస్తే మిగిలినంతా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? నర్వ్స్ యొక్క ఈ మిగిలినవన్నీ నర్వ్సే ఉండేది. ఆ నర్వ్స్ అన్నిటిని కలిపి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. వాట్ డూ యూ థింక్ ద ఎండ్ ఆఫ్ దీస్ నర్వ్స్ యాక్ట్ ఎట్ ద మస్కులర్ ఎండ్? మస్కులర్ ఎండ్లో ఏం చేస్తాయి అని చెప్తున్నారు అని అడుగుతున్నట్టున్నారు. ఏం చేస్తాయి మస్కులర్ ఎండ్లో? ఎవరికైనా తెలుసది ఇంకా ఆన్సర్? వాట్ డూ యూ థింక్ ద ఎండ్ ఆఫ్ దీస్ నర్వ్స్ యాక్ట్ ఎట్ ద మస్కులర్ ఎండ్? మస్కులర్ ఎండ్లో ఈ నర్వ్స్ చేసే పని ఏంటి? సిగ్నల్స్ రిసీవ్ చేస్తుంటాయి. మస్కులర్ ఎండ్లో, నేను అనేది మస్కులర్ ఎండ్లో, సెన్సరీ ఎండ్లో కాదు, మస్కులర్ ఎండ్లో యాక్షన్ చేస్తుంది. యాక్షన్ పర్ఫామ్ చేస్తాయి. మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలా, రిలాక్స్ అవ్వాలా, ఎటువైపు మూవ్ అవ్వాలి, ఎంత మూవ్ అవ్వాలి అనేది చూస్తాయి. ఓకేనా? మస్కులర్ ఎండ్లోనేమో ఇది సెన్సరీ ఎండ్ ఏదైతే ఉందో, స్కిన్ కానీ సౌండ్, హియరింగ్, లైట్ అంటే ఐస్, టేస్ట్ ఇట్లాంటి వాటిలోనేమో సిగ్నల్స్ని తీసుకుంటాయి. బట్ మస్కులర్ ఎండ్లో యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి కమాండ్స్ని తీసుకెళ్తాయి. ఓకేనా? The peripheral nervous system can either involuntarily control several functions of regions like our internal organs, blood vessels, smooth and cardiac muscles. So it is called autonomous nervous system. ఇన్వాలంటరీగా కంట్రోల్ చేయగలుగుతుంది అంటే మన ఆలోచన, థాట్ ప్రాసెస్ లేకుండా ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్ యాక్టివిటీస్, ఫంక్షన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నల్ ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, స్టమక్, ఇట్లా ఇంటర్నల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ యొక్క వాసోమోటర్ యాక్టివిటీస్ అనుకున్నాం, ఇట్లాంటివి కానివ్వండి. మిగతా ఇంకా మనకు తెలియకుండా ఏమేమి ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తుంది. స్మూత్ అండ్ కార్డియాక్ మజిల్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. స్మూత్ మజిల్ అంటే ఏంటో తెలుసా మీకు? స్మూత్ మజిల్స్ అంటే తెలుసా? ఏం లేదు, అవి స్మూత్ మజిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ అని మీరు చదువుకొనే ఉంటారు. ఎక్కడ చదువుకున్నారో నాకు గుర్తులేదు. అవేంటి అంటే చాలా స్మూత్ లేయర్స్ ఆఫ్ మస్కులర్ సెల్స్తో మేడప్ అయి ఉంటాయి. అండ్ అవి దేనికి వాడుతుంది అంటే బాడీ ఎక్కడన్నా ప్రెషర్ అప్లై చేయాలి అంటే వాడుతుంది. ఓకేనా? సో వీటిని కంట్రోల్ చేయడానికి వాడతారు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. వీటన్నిటిని మన థాట్ ప్రాసెస్ లేకుండా, మన ప్రమేయం లేకుండా దానంతట అదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. సో అటానమస్ అంటే ఇక మనతో సంబంధం లేదు, దాని వరకు ఏదో దాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు దేనికి అది అటానమస్ అనుకున్నాం అంటే దాని పని దానిది, దీని పని దేనిది, ఈ రెండు ఇంటర్ఫియర్ కావు మధ్య మధ్యలో, కాబట్టి అటానమస్. సో ఈ నర్వస్ సిస్టమ్ కూడా వీటన్నిటిని మన ప్రమేయం లేకుండా చేయగలుగుతుంది కాబట్టి ఇన్వాలంటరీగా దీన్నే మనం అటానమస్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తామని చెప్తారు. ఇట్ హ్యాస్ వాలంటరీ కంట్రోల్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ సమ్ ఏరియాస్ ఆఫ్ స్కిన్ అండ్ ద స్కెలిటల్ మజిల్. సో ఈ సెంటెన్స్ నాకు అర్థం కాలేదు. స్కిన్, సమ్ ఏరియాస్ ఆఫ్ స్కిన్ అండ్ స్కెలిటల్ మజిల్ ఏదైతే ఉందో, మామూలు మజిల్స్, ఈ కొన్ని ఏరియాస్ ఆఫ్ మజిల్స్ అండ్ స్కిన్ దీని వాలంటరీ కంట్రోల్లో ఉంటాయంట. స్కిన్ని వాలంటరీగా ఎట్లా కంట్రోల్ చేస్తాం మనం? ఆ పాయింట్ నాకు అర్థం కాలేదు, చెప్పండి. మజిల్ అంటే వాలంటరీగా కంట్రోల్ చేయొచ్చు, చెయ్యి పైకి ఎత్తటం, దించటం, ఇట్లా చేయొచ్చు. స్కిన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? అసలు ఏ పార్ట్ ఆఫ్ స్కిన్ని మనం వాలంటరీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం బాడీలో? మీకు ఏమన్నా ఐడియా ఉందా? వాలంటరీగా స్కిన్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం మనం? చేయగలుగుతాం అసలు ఏ పార్ట్ ఆఫ్ స్కిన్ అయినా మనం వాలంటరీగా కంట్రోల్ చేయగలుగుతామా? ఏంటి ఆన్సర్ చెప్పరు? స్కిన్ని వాలంటరీ కంట్రోల్ చేయగలుగుతామా ఎక్కడన్నా? నాకు తెలిసినంత వరకు స్కిన్ని మనం వాలంటరీగా కంట్రోల్ చేయలేము ఎక్కడ, నాకు తెలిసినంత వరకు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ వాలంటరీ కంట్రోల్ ఆఫ్ సమ్ మజిల్స్. ఓకేనా?
మజిల్స్ ఆఫ్ సమ్ ఏరియాస్ ఆఫ్ స్కిన్ అండ్ స్కెలిటల్ మజిల్ అంట. స్కిన్లో మజిల్స్ ఉండవు కదా అసలు. ఓకే, సో ఈ సెంటెన్స్ వదిలేద్దాం, నాకైతే అర్థం కాలేదు. We can take up an example to see how certain involuntary function controlled by autonomous nervous system takes place in our body. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామని చెప్తున్నారు. అటానమస్ నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ ఫంక్షన్ని ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మన బాడీలో అనేది. రిడక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్యూపిల్ ఆఫ్ ద ఐ. మీకు తెలుసా, మీకు బాగా ఇష్టమైన వాళ్ళని చూస్తే ఏమవుతుంది, ప్యూపిల్ అనేది వెడల్పు అవుతుందా లేకపోతే కాంట్రాక్ట్ అవుతుందా? మూవీస్లో చూసే ఉంటారు. మీకు బాగా నచ్చిన వాళ్ళని చూస్తే ప్యూపిల్ అంటే తెలుసు కదా, ప్యూపిల్ అంటే తెలుసా అందరికీ? ఎవరికి తెలుసు చెప్పండి. తెలుసు అని చెప్పమనలేదు, ప్యూపిల్ అంటే ఏంటో చెప్పమన్నాను. ప్యూపిల్ అంటే ఏంటి అంటే ఐరిస్ లోపల ఒక రౌండ్, మన ఐస్ ఎట్లా ఉంటాయి, బయట వైట్ కలర్లో ఉంటాయి, మధ్యలో రౌండ్ది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ లోపల మళ్ళీ డార్క్ బ్లాక్ కలర్ రౌండ్ది ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అదేంటి అంటే కాంట్రాక్ట్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది సిచ్యువేషన్ని బట్టి. ఓకేనా? ఆ రౌండ్ కలర్ది ఏంటి అంటే లైట్కి ఎంట్రీ డోర్ అన్నట్టు. ప్యూపిల్ అనేది ఏంటి అంటే ఆ బ్లాక్ కలర్ దాంట్లో లోపల ఉండే మళ్ళీ బ్లాక్ కలర్ది. ఓకేనా? బ్లాక్ కలర్ దాంట్లోనే సెంటర్లో ఉండే ఒక బ్లాక్ కలర్ సర్కిల్ లాంటిది. అదేంటి అంటే లైట్కి ఎంట్రీ డోర్ అన్నట్టు. ఓకేనా? లైట్ ఉన్న పరిస్థితిని బట్టి ఆ ప్యూపిల్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ డోర్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. రిడక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్యూపిల్ని అటానమస్ నర్వస్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది అంట. ఓకేనా? జనరల్గా మనకి బాగా నచ్చిన పీపుల్ని మనం చూసినప్పుడు వాళ్ళని ఎక్కువ చూడాలనుకుంటాం కదా యాక్చువల్గా. సో ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమైందా? ఎక్కువ చూడాలనుకుంటాం, బాగా చూడాలనుకుంటాం కదా వాళ్ళని. సో ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. వెన్ వీ ఎంటర్ ఏ డార్క్ రూమ్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ ఇమీడియట్లీ. జనరల్గా సడన్గా మనం డార్క్ రూమ్లోకి వెళ్ళినా, సడన్గా కరెంట్ పోయినా మనకి ఏమీ కనిపించదు ఇమీడియట్గా. కానీ కాసేపు ఆగిన తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తాయి చాలా థింగ్స్. ఇది ఎలా పాసిబుల్ అంటే ఈ ప్యూపిల్ యొక్క ఎక్స్పాన్షన్ వల్లే పాసిబుల్ అవుతుంది. దిస్ ఈస్ బికాస్ ఇంక్రీజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ప్యూపిల్ విల్ అలౌ మోర్ లైటింగ్. ఆ రూమ్లో ఉండే ఎంతో కొంత లైట్ని ప్యూపిల్ ఎక్స్పాండ్ అవటం వల్ల తక్కువ లైట్ని కూడా, అంటే ఎక్కువ ఏరియాలో లైట్ని తీసుకోగలుగుతుంది లోపలికి. అర్థమవుతుందా? ఎక్కువ లైట్ని తీసుకోగలుగుతుంది. సో వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్ రూమ్ ఇంటూ బ్రాడ్ డే లైట్ ద డయామీటర్ ఆఫ్ ప్యూపిల్ డిక్రీజెస్ allowing less light to enter into eyes. ఓకేనా? తక్కువ లైట్ ఉన్న ఏరియాలో ప్యూపిల్ అనేది బాగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది, ఎక్కువ లైట్ని అలౌ చేస్తుంది లోపలికి. కాబట్టి థింగ్స్ అనేవి కొంచెం బాగా కనిపిస్తాయి మనకి. లేదు లైట్ ఆల్రెడీ సఫిషియెంట్గానే ఉంది అంటే ప్యూపిల్ అనేది సైజు డిక్రీజ్ అవుతుంది. అంటే డార్క్ రూమ్లో నుండి హైలీ లిట్ రూమ్లోకి మనం వచ్చినప్పుడు ప్యూపిల్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? తక్కువ డోర్ ఓపెన్ చేసి ఉంటే చాలు కదా, ఎక్కువ లైట్ వచ్చేస్తుంది, అన్ని థింగ్స్ని మనం చూడగలుగుతాం. కాబట్టి సడన్గా కరెంట్ వచ్చినా కూడా కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా, ఎక్స్పీరియన్స్ అయ్యారా దీన్ని? ఈ సిచ్యువేషన్ని అందరూ అయ్యే ఉంటారు ఆబ్వియస్లీ. ఓకేనా? విషయం ఏంటి అందరికి అర్థమైందా? డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్యూపిల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే మోర్ లైట్ని లోపలికి తీసుకోవడానికి. ఒక డార్క్ రూమ్లో లేదు, పవర్ కట్ అయిపోయింది, కాసేపటి తర్వాత సడన్గా పవర్ వచ్చింది, అప్పుడు ప్యూపిల్ ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుందా ఎక్స్పాండ్ అవుతుందా? కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే తక్కువ లైట్ వచ్చినా కూడా సఫిషియెంట్, మనకి అన్ని విషయాలు కనిపిస్తాయి తక్కువ లైట్లో కూడా. బయట ఎక్కువ లైట్ ఉంటే మనకి మన ఐస్కి తక్కువ లైట్ లోపలికి ఎంటర్ అయినా కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ప్యూపిల్ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? ఏ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది? అటానమస్ నర్వస్ సిస్టమ్. Autonomous nervous system. Both the functions occur under the influence of autonomous nervous system. Contraction and expansion
రెండు అటానమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకేనా? సెవరల్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ కంట్రోల్డ్ బై నర్వ్స్ వైల్ మెనీ ఆఫ్ దెమ్ అండ్ అదర్స్ వర్ కంట్రోల్డ్ బై అదర్ వేస్ యాజ్ వెల్. కేవలం నర్వ్స్ ద్వారానే కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాం కదా ఇప్పటి వరకు. ప్రతి దాన్ని నర్వ్సే కంట్రోల్ చేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ వాటి ఫంక్షన్స్ వేరే వాటి వల్ల కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. You might have heard about people having diabetes and know that they have to take tablets or insulin injections when the level of sugar in their blood rises. సో కొంతమంది పీపుల్ ఉంటారు, డయాబెటిక్ పీపుల్, వాళ్ళకి తెలుస్తుంది, సడన్గా తెలుస్తుంది ఎప్పుడు వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలో, ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి అనేది. ఓకేనా? సో ఎట్లా తెలుస్తుంది? Let us find out what insulin is and how we came to know about it. This would also give us an idea of controls other than nerves in the body. యాక్చువల్గా ఇన్సులిన్ అని చెప్పారు, బట్ ఇన్సులిన్ అనేది మన సిలబస్లో లేదు ప్రస్తుతానికి. అటానమస్ నర్వస్ సిస్టమ్ కూడా లేదు కదా. అటానమస్ నర్వస్ సిస్టమ్ కూడా లేదు. ఇక్కడ ఐడియా ఏంటి అంటే, మనం కేవలం నర్వ్స్ ద్వారానే కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల కూడా బాడీలో ఫంక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఓకేనా? చూడండి, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా క్లాస్ 5:30 అయింది. నేనే అన్ను జస్ట్ అర్థం చేసుకోండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు చెప్తూ ఉండాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వెళ్ళి వచ్చేయటం కరెక్టే, వెళ్ళి వచ్చేయటం 1 minute పడుతుంది, బట్ రోజు ఇట్లా అయితే ఎట్లా కుదురుతాయి చెప్పండి? అర్లీగా రండి. మీరైతే ఎర్లీగా రండి, మిమ్మల్ని తిట్టకూడదు, మీరు ఎర్లీగానే వచ్చారు. బట్ ఇంకెప్పుడు లేట్ చేయమాకండి, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. లేచినప్పుడు ఎలా చేయాలి అంటే అసలు ఆ మాత్రం శ్రద్ధ లేకపోతే ఎట్లా స్టూడెంట్కి? ఓకే, అదర్ కెమికల్ కోఆర్డినేటర్స్ నుంచి ఉంది. అంటే ఏంటి అంటే, ఇందాక మనకు వచ్చిన ఐడియా ఏంటి, కేవలం నర్వ్సే కాదు వేరే విధంగా కూడా కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో అన్నారు. అట్లా కంట్రోల్ చేసేవి ఏంటి అంటే కొన్ని కెమికల్స్ మన బాడీలో యాక్టివిటీస్ని కొన్నిటి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. The evidence that events occur in one part of body could be affected and indeed controlled by substances circulating in the blood was now overwhelming. సో యాక్చువల్గా పైన చెప్పిన ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ సెంటెన్సెస్ ఇవన్నీ. సో ఇన్సులిన్ గురించి చెప్పారు. ఇన్సులిన్ గురించి ఏంటి అంటే, ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుందా పెంచుతుందా? మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని తగ్గిస్తుందా పెంచుతుందా? తగ్గిస్తుందన్నా. పెంచదమ్మా, తగ్గిస్తుంది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ అనేది. ఓకేనా? తగ్గిస్తుంది. సో ఒక యాక్టివిటీ షుగర్ లెవెల్ యొక్క కంట్రోల్ దేని వల్ల జరుగుతుంది? ఇన్సులిన్ అనే కెమికల్ వల్ల జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ద ఎవిడెన్స్ దట్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ బాడీ, అంటే ఒక పార్ట్ ఆఫ్ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్లో కంట్రోల్ అనేది ఎఫెక్టెడ్ అండ్ ఇండీడ్ కంట్రోల్ బై సబ్స్టెన్సెస్ సర్క్యులేటింగ్ ఇన్ బ్లడ్ వాజ్ నౌ ఓవర్వెల్మింగ్. సో బ్లడ్లో ఉండే కొన్ని సబ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాసెస్ అంతా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మనకి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలిసింది, ఇన్సులిన్ ఎక్స్పెరిమెంట్లో. సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది మనకి. ఇన్ 1905, the English physiologist Starling had coined the term hormone for such secretions. ఇట్లా కెమికల్ సెక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టార్లింగ్ అనే ఫిజియాలజిస్ట్ హార్మోన్ అని పేరు పెట్టాడు. గ్రీక్లో హార్మో అనే దానికి మీనింగ్ ఏంటి అంటే టు ఇంపెల్. ఇంపెల్ అంటే మీనింగ్ ఏంటి? రిలీజ్. సూపర్ బ్రో. రిలీజ్ లేదా బయటికి పంపించడాన్ని లేదా రిలీజ్ చేయటాన్ని ఇంపెల్ అంటాం. ఓకేనా? ఒక దాన్ని రిలీజ్ చేయటాన్ని లేదా బయటికి పంపించడాన్ని ఇంపెల్లింగ్ అంటాం. సో
దాన్ని తీసుకొని హార్మోన్ అనే పేరు పెట్టేశారంట. ఓకేనా. The glands secreting hormones were termed ductless glands since they have no tube or duct to carry away their products which pass straight into the blood. Okay na? In this way, they differ from glands such as the liver and pancreas whose secretions pass down ducts which are connected to other organs. జనరల్గా చాలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి డిఫరెంట్ ఫ్లూయిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. మీరు డైజెస్టివ్ సిస్టమ్ చదువుకున్నారా? ఓకే. యాక్చువల్గా డైజెషన్లో స్టమక్లోంచి కిందకి రాగానే ఏ జ్యూస్ రిలీజ్ అవుతుంది? ఏదో జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి లివర్ ఒక జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, బైల్ జ్యూస్. ఓకేనా. సో లివర్ రిలీజ్ చేసే జ్యూస్ బ్లడ్లో కలిసిపోతుందా లేకపోతే స్టమక్లోకి మాత్రం స్మాల్ ఇంటెస్టైన్ రీజియన్లోకి మాత్రమే వస్తుందా? మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. బ్లడ్లో కలిసిపోయిద్దా లేకపోతే కేవలం స్మాల్ ఇంటెస్టైన్ రీజియన్లో బైల్ జ్యూస్ అంతా వస్తుంది, అక్కడ బాగా ఇదేందో మూమెంట్ ఉంటుంది కదా, బాగా ఇట్లా విగరస్ మూమెంట్ జరుగుతుంది. చెప్పండి ఎట్లా అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఉండిపోయిద్దా లేకపోతే బ్లడ్లో కలిసిపోయిద్దా బైల్ జ్యూస్? గుర్తులేదా మీకు? బైల్ జ్యూస్ అనేది బ్లడ్లో కలవదు, కేవలం స్టమక్లోనే ఉండిపోయింది. అర్థమైందా? స్టమక్లో రిలీజ్ అయ్యే యాసిడ్స్ ఇవి కూడా స్టమక్లో ఉంటాయి కానీ బ్లడ్లో కలిసిపోవు. బ్లడ్లో కలిసిపోతే మనం బతుకుతాం ఇప్పుడు. అట్లానే బైల్ జ్యూస్ కూడా, బైల్ జ్యూస్ లివర్ రిలీజ్ చేసే బైల్ జ్యూస్ కూడా ఒక ట్యూబ్ ద్వారా లివర్ నుంచి ఎక్కడికి వస్తుంది? స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్ కనెక్ట్ అయ్యే రీజియన్ దగ్గరగా ఉంటుంది. పూర్తిగా స్మాల్ ఇంటెస్టైన్ కింద రీజియన్లో కాదు, స్మాల్ ఇంటెస్టైన్ స్టమక్ కనెక్ట్ అయ్యే రీజియన్లో ఉంటుంది. ఆ రీజియన్కి ఒక ట్యూబ్ పంపిస్తుంది, ట్యూబ్ ద్వారా బైల్ జ్యూస్ని పంపిస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది. ఓకేనా. ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. దేనికి? స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది ఏంటిది? లివర్. ఓకేనా. బైల్ జ్యూస్ని అట్లా రిలీజ్ చేస్తుంది అంటే ఒక ట్యూబ్ ద్వారా. ట్యూబ్ అన్నా డక్ట్ అన్నా ఒకటే, అర్థమైందా? ట్యూబ్ అన్నా డక్ట్ అన్నా ఒకటే. సో ట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తుంది ఒక సబ్స్టెన్స్ని. ప్యాంక్రియాస్ కూడా అంతే. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఏ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టంలో? ప్యాంక్రియాస్ ఏ పార్ట్లో రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని? సారీ నాకు గుర్తులేదు. నాకు తెలిసి స్మాల్ ఇంటెస్టైన్ రీజియన్లోనే అనుకుంటా. డియోడినం అనేది స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉందా? అవును సార్, ఫస్ట్ పార్ట్. ఓకే. సో స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్లోనే రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ని. సో ఇవన్నీ జస్ట్ ఏదో బాడీ మొత్తంలోకి రిలీజ్ చేయవు, కేవలం ఒక రీజియన్లోకి రిలీజ్ చేస్తాయి. ఒక ట్యూబ్ వేస్తాయి, ఆ ట్యూబ్లో నుంచి ఆ రీజియన్కి పంపిస్తాయి. ఓకేనా. కానీ వీటిని డక్టెడ్ గ్లాండ్స్ అంటాం, అంటే డక్ట్స్ ఉంటాయి, వీటికి ట్యూబ్స్ ఉంటాయి. కానీ హార్మోన్స్ విషయంలో చూస్తే ఏ గ్లాండ్స్ అయితే హార్మోన్స్ని సెక్రెట్ చేస్తున్నాయో అట్లాంటి గ్లాండ్స్ ఏంటి అంటే డక్ట్స్ లేవు. అంటే ఒక ట్యూబ్ ద్వారా ఒక రీజియన్ ఆఫ్ బాడీకి పంపించట్లేదు. అవి ఏం చేస్తున్నాయి అంటే జస్ట్ హార్మోన్ని బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తున్నాయి. ఓకేనా. కాబట్టి వాటికి ట్యూబ్స్ లేదా డక్ట్స్ లేవు కాబట్టి వాటిని ఏం పేరు పెట్టారు? డక్ట్లెస్ గ్లాండ్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఓకే. ద హ్యూమన్ బాడీ కంటైన్స్ మెనీ అదర్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే. ఇది ఒక్కటే కాదు, చాలా డక్ట్లెస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ప్యాంక్రియాస్ ఒక్కటే కాదు. ఇన్సులిన్ ఎవరు రిలీజ్ చేస్తారు తెలుసా మీకు? సో ఇది ఒకటే కాదు, చాలా డిఫరెంట్ గ్లాండ్స్ ఉంటాయి ఇట్లా హార్మోన్స్ ని రిలీజ్ చేసే గ్లాండ్స్. వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఈ హార్మోనల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బాడీలో దీన్ని మొత్తం ఏమంటాం? ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. ఓకేనా. గ్లాండ్స్ డు నాట్ ప్రొడ్యూస్ దేర్ హార్మోన్స్ ఎట్ ఏ స్టడీ రేట్. కాన్స్టెంట్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉండవంట గ్లాండ్స్ అనేది. సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితిని బట్టి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. బతకనిచ్చేటట్లేరమ్మ బాబు.
అలౌ చేసేదాకా. సో చూద్దాం, అలౌ చేయమంటారా? అలౌ చేసి చెప్పానా? మమ్మల్ని అడుగుతారేంటి? వాట్ విల్ యూ డూ ఇఫ్ ఏ డాగ్ ఈజ్ ఆఫ్టర్ యూ? ఓకేనా, వీళ్ళు ఏమంటున్నారంటే స్టడీగా పద్దాకలు రిలీజ్ చేస్తూ ఉండవు హార్మోన్స్ని అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నారు, అదేంటి అంటే ఎడ్రీనల్ గ్లాండ్. చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ హ్యాస్ ఎ లో అవుట్పుట్. జనరల్గా బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటుందంట కంటిన్యూస్గా, బట్ లో అవుట్పుట్ అనేది ఉంటుంది. కానీ వాట్ విల్ యూ డూ ఇఫ్ ఎ డాగ్ ఈజ్ ఆఫ్టర్ యూ? వాట్ విల్ బీ యువర్ ఫస్ట్ రియాక్షన్? How have you ever observed any change in your body when you are afraid? మీరు కొత్త ఊరికి వచ్చారు, ఇప్పుడు 4 o'clock అయింది కదా, 4 o'clockకి బయటికి వెళ్ళాను. ఓకేనా, గేట్ తీసుకొని బయటికి వెళ్ళాను. నేను ఇందాక వెళ్ళానులే. సో బయటికి వెళ్తే 3-4 కుక్కలు ఎమ్మటి పడినాయి అనుకోండి, రియాక్షన్ ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక హ్యూమన్ బీయింగ్కి? ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? భయం వేస్తుంది, వణిగిపోతాం. అంటే హార్ట్ బీట్ పెరిగిపోయింది. హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది గట్టిగా, టక్ 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 అని. ఇట్లా ఏం జరగలేదులే నాకు, బట్ చెప్తున్నా ఊరుగా. సో హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ బాడీ వెన్ యూఆర్ అఫ్రైడ్? ఎప్పుడు మనం భయపడినా కూడా సో మనకి హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఓవరాల్గా బాడీ యాక్టివిటీ అనేది, బాడీ చేసే ఫంక్షన్స్ అన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. ఒక ఫంక్షన్ కాదు, ఇప్పుడు చెమట పోయినాయి కానివ్వండి, వనకటం కానివ్వండి, ఎనర్జీ డెసిపేషన్ బాగా ఫాస్ట్గా ఉంటుంది గమనించినట్లయితే. సో కూల్ అయిపోతూ ఉంటుంది బాడీ. కూల్ అవ్వడానికి కదా స్వెట్ పట్టేది. అండ్ హార్ట్ బీట్ విపరీతంగా పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరగటం అంటే ఏంటి? బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయటం. బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తే ఏం జరుగుతుంది? ఏదైనా బాడీ ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఈజీగా ఉంటుంది. చెమట పట్టేసి కూల్ అవుతుందంటే ఒక యాక్టివిటీ చేసి హీట్ జనరేట్ అయింది కదా, ఆ హీట్ని కూల్ చేయడానికి ఈ స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా బాడీని విపరీతమైన ఫాస్ట్గా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి, పెద్ద పెద్ద టాస్క్ని పర్ఫామ్ చేయడానికి రెడీ చేస్తుంది ఎప్పుడు మనం భయపడినప్పుడు. ఓకేనా, సో దానికి కారణం ఏంటి? నోబడీ వాంట్స్ టు ఫైట్ విత్ ఎ డాగ్. ద ఫస్ట్ థింగ్ వి డూ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్. ఎవరికి ఒక డాగ్తో ఫైట్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. మీకు ఇష్టం డాగ్తో? అదేదో సినిమాలో సింహాన్ని నోరు ఇట్లా చీల్ చేస్తారు, సో అట్లా చేయలేము కదా జనరల్గా. కనీసం ఒక కోతి వచ్చినా కూడా, ఒక డాగ్ వచ్చినా కూడా. మనది ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ మనం ఏది చేసినా, ఇప్పుడు మనుషులు ఫైట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్కడ కొట్టచ్చు ఎక్కడ కొట్టకూడదు అని చూసి కొడతారు. ఇప్పుడు టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా. బట్ ఈ యానిమల్స్ విషయానికి వస్తే వాటికి పిచ్చెక్కితే అవి ఏం చేస్తాయో ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఏదన్నా చేయొచ్చు, కాబట్టి వాటి విషయంలో భయం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరు వాటితో ఫైట్ చేయాలనుకోరు, ఎందుకంటే అట్లాంటి ఫైటింగ్లో ఎక్కడ కొట్టాలి ఎక్కడ కొట్టకూడదు ఇవి ఏమి ఉండవు. అవి పిచ్చి పిచ్చి ఏదేమిటో చేస్తూ ఉంటాయి. ఓకేనా, ద ఫస్ట్ థింగ్ వీ డూ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్. కాబట్టి జనరల్గా ఎవరైనా పరిగెత్తుతారు ఇట్లాంటి సిచ్యువేషన్లో. ట్రై టు నోట్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ హ్యూమన్స్, యానిమల్స్ వెన్ దే ఆర్ ఫైటింగ్ ఆర్ స్కేర్డ్. అవి వేరే వాటితో ఫైట్ చేస్తున్నప్పుడైనా భయపడిన వాటి బాడీ లాంగ్వేజ్ గమనించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒక హ్యూమన్ బీయింగ్ భయపడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్పాను. ఫైట్ చేస్తుంటే, వేరే వాళ్ళతో ఫైట్ చేస్తుంటే హ్యూమన్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది చెప్పండి. వేరే వాళ్ళతో ఫైట్, ఇప్పుడు భయపడితేనేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, స్వెట్టింగ్ వస్తుంది, వణికిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు అని చెప్పేసి చెప్పాము. ఫైటింగ్ చేసేటప్పుడు మరి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఫైటింగ్ అంటే తెలుసు కదా, మీ ఫ్రెండ్స్తో ఫైట్ చేస్తారు కదా మీరు సాధారణంగా. ఓకే, కోపం వస్తుంది, ఇంకంతేనా? బ్లడ్ ప్రెషర్ అన్నా ఈ హార్ట్ బీట్ పెరగటం అన్నా రెండు ఒకటే, తెలుసా విషయం?
హార్ట్ బీట్ రేట్ పెరగటం అన్నా బ్లడ్ ప్రెషర్ అన్నా రెండు ఒకటి. ఎక్కువ బ్లడ్ని పంప్ చేస్తుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయింది బ్లడ్ వెజల్స్లో. ఓకేనా? సో ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి ఫైట్ చేస్తున్నప్పుడు? ఎవరు ఫైటింగ్ చేయలేదా ఇప్పుడు దాకా ఫ్రెండ్స్తో? గట్టిగా అరుస్తారన్న. గట్టిగా ఏదైనా ఇంకా ఒక హై లెవెల్లో ఉంటుంది ఏదైనా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే చెప్పాలనుకున్నాను ఏంటి, స్వెట్టింగ్ కూడా వస్తుంది సాధారణంగా. మీరు ఏమి ప్రశాంతంగా కూర్చొని ఏదో ఫైటింగ్ చేయరు. ఫైటింగ్ చేసినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, మీరు గమనించారో లేదో. ఓకేనా? నెక్స్ట్ది యానిమల్స్ విషయంలో చూస్తే ఇక్కడ కాక్ ఫైట్ ఉంది, కోడి పందాలు వేస్తూ ఉంటారు కదా. సో అవి పాపం ఫైట్ చేసుకుంటూ ఉంటాయి దాంతో ఒకటి. ఫైట్ చేసుకున్నప్పుడు చూడండి వాటి ఫెదర్స్ చూడండి ఎంత ఎత్తున లెగుస్తాయో. ఓకేనా? ఇది కూడా మన యానిమల్స్లో గమనించవచ్చు. కొంతమంది హ్యూమన్ బీయింగ్స్కి కూడా హెయిర్ అనేది నిక్కబొడుచుకుంటుందంట ఫైట్ చేసినప్పుడు అండ్ భయపడినప్పుడు కూడా. ఓకేనా? ఇంకా ఏమేం చేస్తాయమ్మా? ఎగ్జాంపుల్, ఒక ఎద్దు ఫైట్ చేస్తుంటే దాని బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఎద్దు ఫైట్ చేస్తుంటే బాడీ లాంగ్వేజ్. మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు చెప్పట్లేదు, నేను చెప్పలే ఇప్పుడు దాకా, బట్ ఎద్దు విషయంలో చెప్పాల్సిందే. చెప్పు కోనాదేవి, నువ్వు చెప్పాలి. అసలు వీళ్ళందరికంటే తెలియదు. ఎద్దుకి కోపం వస్తే దాని బాడీ ఫైట్ చేయటం అన్నా కోపం రావటం అన్నా ఒకటే కదా. కోపం వస్తేనే కదా ఫైట్ చేసేది నెక్స్ట్. సో దాని బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ఫైటింగ్ సిచ్యువేషన్లో? బాడీ కంట్రోల్లో ఉండదు బ్రో. బాడీ కంట్రోల్లో ఉండదు, ఓకే, మనం కంట్రోల్ చేయలేము. దాని బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పు. ఫస్ట్ది ఎవరు చెప్పండి ఏంటో తెలుసా? బ్రీతింగ్. వీటన్నిటి కేసెస్లో మనకి బ్రీతింగ్ అనేది డీప్గా పెరిగిపోయింది. అర్థమైందా? ఎద్దు విషయంలో ఇది మనకి బాగా తెలుస్తుంది. దాని దగ్గరికి వెళ్తే చాలు, ఏం అనదు. దానికి కొంచెం కోపం వస్తే డీప్ బ్రీత్ తీసుకొని వదిలిద్ది, దానికి భయం పుట్టేసిద్ది మనకి. అవునా కాదా? సో బ్రీతింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఏ యానిమల్కైనా ఫైట్ చేసినప్పుడు లేదా భయపడినప్పుడు. నెక్స్ట్ది ఎద్దు విషయంకి వస్తే ఫైట్ చేస్తున్నప్పుడు తోక అనేది బాగా ఎత్తుతాయి. ఓకేనా? ఏమన్నా పొడవాలి అనుకుంటున్నప్పుడు తోక ఎత్తుతాయి. కోపం వచ్చినప్పుడు దోస్తాయి కదా కాలుతో, ఫ్రంట్ లెగ్తో ఇట్లా ఇట్లా అంటాయి. ఓకేనా? ఇవన్నీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. ఇఫ్ వి అబ్జర్వ్ అవర్ బాడీ when we are afraid, the rate of heartbeat increases, the breath rate will be faster, the blood pressure increases, the hair on the body becomes erect and we get goosebumps. ఓకేనా? ఇవన్నీ జరుగుతాయంట. ఏంటి బ్రో ఎరెక్ట్ అంటే ఏంటి అంటే నుంచొని ఉంటాన్ని ఎరెక్ట్గా ఉంటాం అంటారు. ఓకేనా? ఎరెక్టింగ్ ఏ పోల్ అంటారు కదా, అంటే కింద పడి ఉన్న పోల్ని, ఒక స్తంభాన్ని నుంచోబెట్టడాన్ని ఏమంటాం మనం? ఎరెక్ట్ ఏ పోల్ అంటాం. ఎరెక్ట్ ఏ పోల్. అర్థమవుతుందా? ఓకే. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, రేట్ ఆఫ్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రీత్ రేట్, మనం ఊపిరి పీల్చుకునే రేటు, దాని డీప్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అన్నా హార్ట్ బీట్ రేట్ పెరగటం అన్నా ఒకటేనా? నేను ఒకటే అనుకుంటున్నాను, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రెషరే బ్లడ్ ప్రెషరు. ఇప్పుడు హార్ట్ బీట్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్లడ్ అనేది ఒక ట్యూబ్ గుండా ఎక్కువ, సన్న ట్యూబ్ గుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కానీ ఏది కానీ వెళ్ళాలంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద హెయిర్ ఆన్ ద బాడీ బికమ్స్ ఎరెక్ట్. బాడీ మీద ఉన్న హెయిర్ అనేది ఎరెక్ట్ అవుతుందంట. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇది మాత్రం. గూస్ బంప్స్ కూడా వస్తాయంట. మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా భయపడినప్పుడు గూస్ బంప్స్ రావటం? చేసాం బ్రో. నేను ఇన్స్పైరింగ్ థింగ్స్ ఏదన్నా చూసినప్పుడు అట్లా గూస్ బంప్స్ వస్తాయి తప్పితే ఎప్పుడు భయపడినప్పుడు ఎప్పుడు రాదా నాకు గుర్తున్నంత వరకు. The other things we might not observe are pupil dilation, skin becomes more sensitive, rarely the bladder and rectum may be emptied. So ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసేవి. కొన్ని అబ్జర్వ్ చేయని ఇవి కూడా ఉంటాయి. అవేంటి అంటే ప్యూపిల్ అనేది డైలేట్ అయింది అంట. అంటే ఆపద సిచ్యువేషన్లో, ఇప్పుడు ఫైట్ చేసేది భయపడేది ఎప్పుడు? మనం ఎప్పుడు ఫైట్ చేస్తాం, ఎప్పుడు భయపడతాం?
ప్రశాంతంగా మనకి ఏం ప్రాబ్లం లేనప్పుడు ఇట్లా చేస్తామా? ఏదో ఒక ఆపదలో ఉన్నప్పుడే ఫైట్ చేస్తాం, లేకపోతే భయపడతాం. ఓకేనా? కాబట్టి ఫైట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే సెన్సెస్ అనేవి బాగా పనిచేయాలి. ఓకేనా? ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి వెంటనే తెలియాలి బాడీకి. కాబట్టి సెన్సెస్ ఇంకా బాగా పనిచేస్తాయి. సెన్సెస్ అంటే ఏంటి? సెన్సెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి మనకి. సెన్సెస్ తెలియదా లేకపోతే ఏం చెప్తామని చెప్పట్లేదు? సెన్స్ ఆర్గాన్స్ అవి. సెన్సెస్ అంటే ఏం చెప్పాలంటే సైట్, హియరింగ్, టేస్ట్, టచ్, స్మెల్. ఓకేనా? సో ఇవన్నీ సెన్సెస్. ఇవన్నీ ఇంకా బాగా పనిచేయటం మొదలు పెడతాయి. సో ఐ విషయానికి వస్తే ఇప్పుడు ఇయర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవ్వటం ఇట్లా ఏమి ఉండదు. నోస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవ్వటం ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్యూపిల్ మాత్రం ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లోపల తీసుకుంటే, ఎక్కువ లైట్ని లోపలికి తీసుకుంటే అన్నీ బాగా క్లియర్గా కనిపిస్తాయి కదా. సో ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. స్కిన్ అనేది సెన్సిటివిటీ పెరుగుతుంది బాగా. చిన్న టచ్ ఏదన్నా వచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉంటుంది. రేర్గా కొన్ని కేసెస్లో బాగా భయపడినప్పుడు బ్లాడర్ ఎంప్టీ అవుతుంది. బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ అవుతుంది కదా, ఒక రౌండ్ షేప్. దాంట్లో తెలుసా మీకు అందరికి బ్లాడర్ అంటే ఏంటో? యూరినరీ బ్లాడర్లో యూరిన్ స్టోర్ అవుతుంది. ఆ బ్లాడర్ అనేది ఎంప్టీ అవుతుందంట కొన్ని కేసెస్లో రెక్టంలో ఫీసీ స్టోర్ అవుతూ ఉంటాయి కదా. సో అది కూడా ఎంప్టీ అవుతుంది. మనకి సినిమాలు చూపిస్తూ ఉంటారు బ్లాడర్ ఎంప్టీ కూడా. భయపడినప్పుడు రేర్గా ఇవి కూడా జరుగుతాయి అంట. పిల్లలకి అయితే జరిగిపోతాయి ఈజీగా, ఎందుకంటే పిల్లలకి అంత కాన్షియస్ కంట్రోల్ ఉండదు బ్లాడర్ మీద, రెక్టం మీద. అడల్ట్స్కి ఉంటుంది. సో పిల్లలు ఈజీగా భయపడితే చాలు ఈజీగా బ్లాడర్ ఎంప్టీ చేసేస్తారు. వి కమ్ టు నార్మల్ స్టేట్ ఓన్లీ ఆఫ్టర్ వి రీచ్ ఏ సేఫ్ స్పాట్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం భయపడినప్పుడు, లేకపోతే కోపం వచ్చినప్పుడు. అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వస్తాయి. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగానే, లేకపోతే డేంజర్ స్పాట్ నుంచి సేఫ్ స్పాట్కి రాగానే మనకి నార్మల్ స్టేట్కి వచ్చేస్తాం. ఇవన్నీ పోయి నార్మల్ హార్ట్ బీట్, నార్మల్ బ్రీతింగ్, ఓకేనా, బ్లడ్ ప్రెషర్ నార్మల్, ప్యూపిల్ నార్మల్, ఇట్లా అన్నీ నార్మల్ స్టేట్కి వస్తాయి. We have already studied about nerve coordination, where nerves carry stimuli from sense organs to central nervous system and orders to effectors organs, the muscles. ఓకేనా? మనం ఇదివరకే నర్వ్ కోఆర్డినేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. నర్వ్స్ ఏం చేస్తాయి? సెన్స్ ఆర్గన్స్ నుంచి స్టిమ్యులస్ని తీసుకొని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఇస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏమో ఆర్డర్స్ని ఎఫెక్టర్ ఆర్గన్స్ అంటే ఏంటి? పనిచేసే ఆర్గన్స్. ఎఫెక్టర్స్ అంటే ఏంటి? పని చేసేవి కదా, యాక్టివిటీని ఫైనల్గా పర్ఫామ్ చేసేవి. సో ఎఫెక్టర్ ఆర్గన్స్ లేదా మజిల్స్కి ఇస్తుంటాయి ఆర్డర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కానీ అబోవ్ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే, ఇన్ ద అబోవ్ సిచ్యువేషన్ ద యాక్షన్ ఆఫ్ ద నర్వ్ సిస్టమ్ ఈస్ లిమిటెడ్. పైన ఈ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వటము, ఇంకేమేమి ఉన్నాయి, బ్రీతింగ్ ఇంక్రీజ్ అవ్వటము, బీపీ ఇంక్రీజ్ అవ్వటము, వీటన్నిటి మీద నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. All the changes in the body are carried out under the influence of a chemical called adrenaline hormone released by adrenal gland, which is an endocrine gland. Adrenal gland అనే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ ఉందంట. అది అడ్రినలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఆ హార్మోన్ వల్లే మనం ఇందా చెప్పుకున్నాం కదా, భయపడినప్పుడు లేదా ఫైటింగ్ చేసేటప్పుడు వచ్చే బాడీలీ చేంజెస్ అన్నీ జరుగుతాయి. ఏ హార్మోన్ వల్ల? అడ్రినలిన్ అనే హార్మోన్ వల్ల. ద వేరియస్ యాక్షన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ కంట్రోల్డ్ బై హార్మోన్స్ అండ్ కోఆర్డినేటెడ్ బై నర్వస్ సిస్టమ్. సో ఇట్లానే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా అడ్రినలిన్ హార్మోన్ గురించి. అట్లానే చాలా యాక్టివిటీస్, బాడీలో చాలా యాక్టివిటీస్ బోత్ హార్మోన్స్ ద్వారా అండ్ నర్వస్ సిస్టమ్ ద్వారా, రెండింటి ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. ఓకేనా? So in this type of conditions, nervous system and endocrine system work together to bring out control and coordination. So ఇట్లాంటి కండిషన్స్లో నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటనుకున్నాము?
డక్లెస్ గ్లాండ్ ఈ హార్మోన్స్ ని రిలీజ్ చేసే గ్లాండ్స్, డక్ట్లెస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్ ఆఫ్ గ్లాండ్స్ అన్నిటిని కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. మీకు తెలిసిన హార్మోన్స్ పేర్లు చెప్పండి ఒక 4 ఎవరన్నా. ఎన్నో కానీ చెప్పండి, 4 నాకే గుర్తురావు అనుకుంటా. మీకు తెలిసిన హార్మోన్స్ పేర్లు. వాసోప్రెసిన్, వామ్మో గుర్తే లేదా హార్మోన్ ఏంటో. ఇంకా ఈజీ సింపుల్వి నేను చెప్పనా, ఎవరైనా చెప్తారా చెప్పండి. ఇన్సులిన్, ఈస్ట్రోజన్, అబ్బా సూపర్. ఇన్సులిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, Testosterone. ఈస్ట్రోజన్, గ్లైకోలిన్ ఏదో ఉంటది కదండి. ఇక్కడ ఒకటి ఉంది అడ్రెనలిన్ ఉంది కదా, అడ్రినలిన్, ఇన్సులిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ 4 అయిపోయినాయి. ఓకే, ఇవన్నీ హార్మోన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫేజెస్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. థైరాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ బాడీలో. అన్నీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఒకటి సరిగా పని చేయకపోయినా కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం అవి పని చేయకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే థైరాక్సిన్ హార్మోన్ సరిగా పని చేయకపోతే ఏమవుతుంది మనకి? మెటబాలిక్స్ యాక్టివిటీస్ జనరల్ గ్రోత్ పెరగదు. ఓకే, బాగానే ఉంది. ఏమి రోగం వస్తుంది థైరాయిడ్ గ్లాండ్ పని చేయకపోతే? తెలీదా? తెలుసు కదా, అది పెద్ద డిసీజ్ యాక్చువల్గా. ఇప్పుడున్న మెయిన్ డిసీజెస్ ఏంటి సొసైటీలో? థైరాయిడ్ డిసీజ్ వస్తుంది. ఇప్పుడు సొసైటీలో ఉన్న మెయిన్ డిసీజెస్ ఏంటి జనరల్గా? డయాబెటీస్, హార్ట్ డిసీజ్, థైరాయిడ్. ఓకేనా, అందరికి తెలిసిందే. ఇది మీకు తెలీదా ఏంటి? హార్ట్ డిసీజ్ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే థైరాయిడ్, ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. సో ఏది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మనకి థైరాయిడ్ వస్తుంది. యాక్చువల్గా థైరాయిడ్ అనేది గ్లాండ్ పేరు అయితే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు అనుకుంటా. సో లావు పెరిగిపోతూ ఉంటారు, మెటబాలిజం తగ్గిపోయి లావు పెరిగిపోతూ ఉంటారు. హైపర్ థైరాయిడిజం అంటే విపరీతంగా రిలీజ్ అయిపోయింది థైరాయిడ్ హార్మోన్, మెటబాలిజం విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత తిన్నా కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు అన్నట్టు. అట్లా అవుతుంది హైపర్ థైరాయిడిజం. ఈ 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ డిసీజెస్ ఉన్నాయి. ఓకే, ద హోల్ సిస్టమ్ ఆఫ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఈస్ కాల్డ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ అన్నీ కలిపి మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. అంటే హార్మోనల్ గ్లాండ్స్ అన్నీ కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ ఫ్యూ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ టేబుల్ ఈస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క టేబుల్ నెక్స్ట్ పేజ్లో ఇచ్చారంట. ట్రై టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ యూ థింక్ ఆర్ కంట్రోల్ బోత్ బై ద నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. కొన్ని ఫంక్షన్స్ నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఈ 2 కలిసి కంట్రోల్ చేస్తూ ఉంటే వాటిని లిస్ట్ చేయమన్నారు. ఇంతటితో ఆపేద్దాము. ఓకే, ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం చెప్తాను, టేబుల్ రేపు చూద్దాం. ఓకేనా, ఫీడ్బ్యాక్ మెకానిజం అనే టాపిక్ చెప్తాను. ఫీడ్బ్యాక్ మెకానిజం. రికాల్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ బిహేవియర్ ఆఫ్ క్యాట్ అండ్ డాగ్. ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, ఫైట్ అంటే ఏంటి? ఫైటింగ్ చేయడం. ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ అంటే అసలు మీనింగ్ ఏంటి చెప్పండి? ఏరోప్లేన్లో ఎగిరిపోవటం, అవునా కదా? అవునా, నాకు తెలిసింది ఏంటి అంటే ఏరోప్లేన్లో ఎగిరితే ఫ్లైట్ అంటాం అనుకుంటున్నా, లేకపోతే ఒక పక్షి ఎగిరిపోతే ఎగురుతుంది అంటే ఫ్లైట్. ఓకే, సో సాయికిరణ్ అనుకుంటా. సో ఫ్లైట్ అంటే ఏంటి? ఎస్కేప్ అవ్వడం, సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవటాన్ని ఫ్లైట్ అంటాం. ఓకేనా, ఎస్కేప్ ఎప్పుడు అవుతాం ఒక సిచ్యువేషన్ నుంచి? భయపడినప్పుడు. ఓకే, ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫైటింగ్ అండ్ స్కేర్డ్ అని. భయపడినప్పుడు లేకపోతే ఫైట్ చేసినప్పుడు దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. ఓకేనా, ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్లో క్యాట్ లేదా డాగ్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది చెప్పండి? సారీ, మీరు బాడీ లాంగ్వేజ్ చెప్పాలి. మీరు ఇంత లైఫ్ అయిపోయింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక పిల్లి భయపడితే దాని బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఎస్కేప్ అవడం చూస్తుంది, ఎస్కేప్ అవడం ఎక్కువ చూస్తుంది. కానీ అది ఏం ఆలోచిస్తుంది అని అట్లా, దాని బాడీ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాను నేను.
బాడీ లాంగ్వేజ్ అడుగుతున్నా. ఇంపార్టెంట్ కాదు, అడుగుతున్నా మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది లైఫ్ మీద అని తెలుసుకోవడానికి అంతే. అవుతా ఉంటాయి. దాని హెయిర్ అనేది నెక్కబడి అవునవును, హెయిర్ అనేది నిక్కబొడుచుకుంటది. దాని టెయిల్ ఎట్లా ఉంటది, కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? పైకి వెళ్తుంది బ్రో. పైకి స్ట్రైట్ గా పెట్టిద్ది. క్యాట్ అయితే స్ట్రైట్ గా పైకి పెట్టిద్ది, జుట్టు అంతా నిక్కబొడుచుకుంటది, దాని బాడీని కాంట్రాక్ట్ చేసుకుంటది. దాని టైల్ పైకి కూడా పైకి నెక్కబడుతుంది బ్రో. టైల్ దాని టెయిల్ కూడా స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోయింది, అది క్యాట్. ఇప్పుడు డాగ్ అనేది భయపడితే దాని బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటది? ఇది ఈజీ గమనించి ఉంటారు. క్యాటే కొంచెం కష్టం, క్యాట్స్ అందరి దగ్గర ఉండవు కాబట్టి. డాగే ఈజీ. డాగ్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్లో? పారిపోయేటప్పుడు లేదా ఫైట్ చేసేటప్పుడు. గట్టిగా అరుస్తుంది. ఫైట్ చేసేటప్పుడు ఫ్లైట్ కి డాగ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫైట్ చేసేటప్పుడేమో ఇదేంటి విగరస్ గా విపరీతంగా అరవటము, అగ్రెసివ్ గా ఉంటుంది. ఫ్లైట్ చేసేటప్పుడేమో దాని వాయిస్ వేరే ఉంటుంది, అండ్ తోక అనేది కింద కాళ్ళ మధ్యలో పెట్టుకొని వెళ్తుంది. అవునా కాదా? అది మెయిన్ బాడీ లాంగ్వేజ్. ఒక డాగ్ భయపడింది అని చెప్పాలంటే దాని తోక కనుక దాని లెగ్స్ మధ్యలో పెట్టేసుకుంది అంటే చాలా భయపడుతున్నట్టు. బాడీని కూడా ఇట్లా వంచేసి దూరంగా వెళ్ళిపోయింది మన నుంచి, ఓకేనా? సో అట్లా ఉంటే భయపడుతున్నట్టు. మేబీ అట్లా భయపడుతుంటే అవి అటాక్ కూడా చేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యానిమల్స్ బాడీ లాంగ్వేజ్ సిగ్నల్స్ మనం ఈజీగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దు విషయం చెప్పుకున్నాం. ఎద్దు అది డీప్ బ్రీతింగ్ తీసుకుంటుంది మనం దగ్గరికి వెళ్తున్నప్పుడు, అది మనకు అర్థం అవ్వగానే ఇంకా మనం దాని దగ్గరికి వెళ్ళడం మానేయాలి. ఏంటి అంటే భయపడినప్పుడు అగ్రెసివ్గా ఉంటాయి, అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అది మనకంటే చిన్న ఆర్గానిజం, కోతి కూడా చిన్నదే, బట్ అది పిచ్చి పిచ్చిగా గీకి పెట్టేస్తుంది బాడీ మొత్తాన్ని, ఓకేనా? సో వీటి జోలు వెళ్ళకూడదు సాధారణంగా. The amount of adrenaline hormone increases in the blood sharply in a frightening situation. So, getting anger or excited. So, ఎప్పుడన్నా మనం భయపడినా, ఎవరి మీద కోప్పడినా కూడా ఆ సిచ్యువేషన్లో మన బ్లడ్లో ఉన్న అడ్రినలిన్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అంటే అడ్రినల్ గ్లాండ్ అడ్రినలిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడు బాగా భయపడినప్పుడు, లేకపోతే బాగా కోప్పడేటప్పుడు, ఫైటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. డైరెక్ట్గా ఒక బాడీ పార్ట్లోకి రిలీజ్ చేయదు, బ్లడ్లోకి రిలీజ్ చేసేది. కాబట్టి బ్లడ్లో ఉన్న అడ్రినలిన్ హార్మోన్ లెవెల్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ ద డ్యూరేషన్ ఆఫ్ యాంగర్? జనరల్గా కోపం వస్తుంది కదా మనుషులకి, ఎంత సేపు ఉంటుంది కోపం? మీకు చెప్పండి, వేరే వాళ్ళ గురించి కాదు. ఒకవేళ మీకు కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది? అవర్స్. 1 hour ఉంటుందా? చెప్పండి, 20 మీ minutes. గురించి మీకు తెలీదా? 1 minute బ్రో. సూపర్. ఎవరికి 1 minute అనేది? మాకైతే 1 minute బ్రో. 20 minutes. అబ్బో, నాకు కూడా 1 minute 1 second. జస్ట్ అట్లా కోపపట్టు నార్మల్ స్టేట్కి వచ్చేయడం. నేనైతే ఎక్కువసేపు అస్సలు ఉండదు నాకు. జనరల్గా టీచర్స్కి ఎక్కువసేపు ఉండదంట. నెక్స్ట్ అమ్మాయిలకి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా, 20 minutes అంట ఒక అమ్మాయికి. ఇంకొక అమ్మాయి ఎవరో చెప్తున్నారు, చెప్పండి ఉంది. ఇంతైనా రెస్పాన్సెస్ అయిపోయినాయి. ఓకే, సో జనరల్గా యాంగర్ అనేది ఎక్కువ డ్యూరేషన్ ఏమి ఉండదు, వెంటనే తగ్గిపోయింది. మేబీ మనం పంతం కోసం కాసేపు అట్లా కూర్చున్నా కూడా జనరల్గా 1 or 2 minutes వెంటనే మనకి తెలుస్తుంది యాంగర్ వల్ల ఉపయోగం లేదు ఏముంది అని చెప్పేసి. వీళ్ళని తొందరగా తగ్గిపోయింది సిచ్యువేషన్ని బట్టి యాంగర్ అనేది, ఓకేనా? సో వై డస్ యాంగర్ కమ్ డౌన్? ఇప్పుడు అడ్రినలిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల యాంగర్ పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో యాంగర్ అనేది ఎట్లా తగ్గుతుంది? బ్లడ్లో ఉన్న అడ్రినలిన్ హార్మోన్ లెవెల్ ఎట్లా కంట్రోల్ అవుతుంది? వాట్ మే హ్యాపెన్ ఇఫ్ యాంగర్ పర్సిస్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్? చాలాసేపు, ఒక రోజు మొత్తం కోపంగా ఉంటే ఒక పర్సన్, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక రోజు మొత్తం ఒక పర్సన్ కోపంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తారు బ్రో. వాళ్ళ దగ్గరికి వెళ్తే చూసే వాళ్ళకి ఆబ్వియస్లీ పిచ్చోడు అన్నట్టు ఉంటుంది.
అవునా కాదా? జనరల్గా మంచి పీపుల్కి అంటే మైండ్ అందరికి పర్ఫెక్ట్ పని చేస్తున్న వాళ్ళకి ఎవరికి అట్లా కోపం అనేది అంతసేపు ఉండదు, ఎక్కువసేపు ఉండదు, తక్కువసేపే ఉంటుంది. సో ఎక్కువసేపు ఉంది అంటే చూసే వాళ్ళకి మైండ్ పని చేయట్లేదని అనిపిస్తుంది. ఓకేనా? సో ఎందుకు అంటే వెంటనే కంట్రోల్ అవుతుంది యాంగర్. ఎందుకు అంటే యాంగర్ ఈజ్ ఆల్వేస్ ఏ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్. యాంగర్ అనేది ఎప్పుడు చూసుకున్న జనరల్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో తక్కువ సేపే ఉంటుంది. You know that the increased level of adrenaline are responsible for యాంగ్జైటీ, కోపం, టెన్షన్, భయం ఇట్లాంటి అన్నిటి కారణం ఏంటిది? అడ్రినలిన్ అనే హార్మోన్. స్టేజ్ ఫియర్ అనుకుంటారు కదా మీరు, స్టేజ్ ఫియర్కి కూడా ఇదే కారణం. స్టేజ్ మీదకి వెళ్ళగానే ఏమవుతారు? భయపడతారు, కొంచెం టెన్షన్ పడతారు, అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? వెన్ ద లెవెల్స్ ఆఫ్ అడ్రినలిన్ ఇన్ ద బ్లడ్ కమ్ డౌన్ స్లోలీ వి కమ్ టు నార్మల్ స్టేట్. ఎప్పుడైతే బ్లడ్లో ఉన్న అడ్రినలిన్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు మనం నార్మల్ స్టేట్కి వస్తాం. ఇఫ్ ద అడ్రినలిన్ లెవెల్స్ పర్సిస్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ డిస్టర్బ్. ఇప్పుడు బ్లడ్లో చాలాసేపు ఎక్కువ అడ్రినలిన్ ఉంది అంటే ఏంటి? హార్ట్ బీట్ కంటిన్యూస్గా ఎక్కువ ఉంటుంది, స్వెట్టింగ్ విపరీతంగా ఉంటుంది, బ్రీతింగ్ విపరీతంగా ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది. అది ఎంత డేంజరస్ చెప్పండి? ఎక్కువసేపు ఆ హార్ట్ అనేది విపరీతంగా కాసేపు కొట్టుకుంటేనే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది బాడీలో. రోజు మొత్తం కొట్టుకుంటే పరిస్థితి ఏంటి చెప్పండి? బ్రో చనిపోవడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. అవునవును, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి నిజంగా, అంతసేపు అంత హై బీపీ ఉంటే. సో చాలా డేంజరస్ యాక్చువల్గా లాంగర్ పీరియడ్ ఉంటే. ఇంక్రీజ్ ఇన్ అడ్రినలిన్ లెవెల్స్ లీడ్ టు యాంగర్, డిక్రీజ్ ఇన్ అడ్రినలిన్ లెవెల్స్ లీడ్ టు నార్మల్ పొజిషన్. అడ్రినలిన్ బ్లడ్ లెవెల్లో పెరిగితే ఏమవుతుంది? కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు, టెన్షన్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. అండ్ అడ్రినలిన్ లెవెల్ తగ్గితే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్? ఇది చదువుకున్నాం ఆల్రెడీ. Similarly, the sugar levels in blood raise to normal level. They are detected by cells of pancreas, which respond by producing more insulin into blood. If the sugar level comes back to normal level, secretion of insulin is automatically reduced. So, అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అవ్వటం అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో సడన్గా రిలీజ్ చేస్తుంది, అయిపోయింది. అర్థమైందా? కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉండదు, రిలీజ్ చేస్తుంది, అయిపోయింది. సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నార్మల్ స్టేట్కి వచ్చినాక అయిపోయింది. బ్రో చెప్పు. దాన్నే ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు కదా బ్రో. ఇప్పుడు అంటే టైం రిలీజ్ చేయాలి. చెప్తాను ఒక నిమిషం. సో సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఈ షుగర్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. జనరల్గా ఏంటి, ఇన్సులిన్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బాడీలో షుగర్ లెవెల్ అనేది పెరిగిద్దో, నార్మల్ లెవెల్ కంటే పెరిగిద్దో, అప్పుడు ఏం రిలీజ్ అవుతుంది? ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనేది డిటెక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో బ్లడ్లోకి ఇన్సులిన్ని వదులుతుంది, బ్లడ్ మొత్తంలో షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది ఆ ఇన్సులిన్ అనేది. సో మళ్ళీ షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్యాంక్రియాస్ అనేది ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది? షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి. షుగర్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన ఇదేంటిది ఇన్సులిన్ ఏమో ఆ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్ తగ్గిపోగానే ప్యాంక్రియాస్ రిలీజ్ చేయడం తగ్గిస్తుంది. అర్థమైందా? చాలా తగ్గిస్తుంది. సో ఇట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. బ్లడ్లో ఉందా? రిలీజ్ చేయి. బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉందా? ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఏంటిది? ఇన్సులిన్ని. బ్లడ్లో షుగర్ లెవెల్ లేదు, ఎక్కువ లేదు, నార్మల్ స్టేట్లోనే ఉంది అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, ఉందా లేదా అని అడుగుతుంది. ఉంది అని వస్తేనేమో ఒక పని చేస్తుంది, లేదు అంత ఎక్కువ లేదు అని వస్తేనేమో ఇంకో పని చేస్తుంది. అర్థమైందా? దీన్నే ఫీడ్బ్యాక్ అంటాం. So it is necessary that hormones are secreted by glands in our body in precise quantities which are required for normal functioning of the body. సో పర్ఫెక్ట్గా ఎంత ఉంది అనే దాన్ని బట్టి ప్రిసైజ్ క్వాంటిటీస్లో పర్ఫెక్ట్ అమౌంట్ రిలీజ్ చేయాలి హార్మోన్స్ అనేవి.
మరీ ఎక్కువ రిలీజ్ అయినా ఇబ్బంది అవుతుంది, తక్కువ రిలీజ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది చాలా కేసెస్లో. దిస్ మీన్స్ దట్ దేర్ షుడ్ బి సమ్. చెప్పండి టీమింగ్ ఏంటి బ్రో? ఏంటి టీమింగ్ ఎక్కడుంది? హలో బ్రో పక్క పేజీ 109 బ్రో. 109, 108, ఇది 109 కదా. అది చెప్పనీయండి బ్రో, ముందు సెంటెన్స్ చదివి చెప్పనీయండి. ఏదో నేను ఇక్కడ చెప్తుంటే ఇక్కడ డౌట్ అడుగుతారేంటి? సారీ బ్రో చూసుకోలేదు. So it is necessary that hormones are secreted by glands in our body in precise quantities which are required for normal functioning of the body. ఇదేనా నేను చెప్పింది? ఇందాక చదివింది ఇదేనా? ఓకే. సో నార్మల్ ఫంక్షనింగ్కి ప్రిసైజ్ క్వాంటిటీస్లో రిలీజ్ చేస్తూ ఉండాలి హార్మోన్స్ని, ఎట్లా పడితే అట్లా రిలీజ్ చేయకూడదు. దిస్ మీన్స్ దట్ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో ఒక మెకానిజం ఉండాలి ఈ కంట్రోల్ చేయడానికి, ఓకేనా? ఎంత రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఆగిపోవాలి రిలీజ్ చేయటం, ఇదన్నీ మెకానిజంని కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజం ఉండాలి, అవునా కాదా? సో ఇది టైమింగ్, ఓకేనా? TIMING టైమింగ్. టైమింగ్ అంటే ఏంటి? ఎప్పుడు ఏ పని జరగాలి అని చెప్పేదే టైమింగ్. ఓకే, ద టైమింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈస్ కంట్రోల్డ్ బై ఫీడ్బ్యాక్ మెకానిజం. ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా అమౌంట్ ఆఫ్ హార్మోన్స్, ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది ఏది కంట్రోల్ చేస్తుంది? ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది కంట్రోల్ చేస్తుంది. విచ్ ఈస్ ఇన్బిల్ట్ ఆన్ అవర్ బాడీలో ఇన్బిల్ట్గా ఉంటుంది అది. నన్ ఆఫ్ ద సిస్టమ్స్ వెదర్ నర్వస్ ఆర్ కెమికల్ ఆర్ టోటల్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఈ ఎండోక్రైన్, కెమికల్ అన్నా ఎండోక్రైన్ అన్నా ఒకటే. సో ఎండోక్రైన్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఒకదానికి ఒకటి సపరేట్ అయ్యి ఎప్పుడు ఫంక్షన్ చేయవు బాడీలో. ఈ రెండు కలిసి మెలిసి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా కూడా. టోటల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? టోటల్లీ ఎక్స్క్లూజివ్ అంటే సపరేట్ అని అర్థం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చదివారు ఎప్పుడన్నా ప్రాబబిలిటీలో? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ చదివారా? చదవలేదు చెప్పండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ చదవామా? ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు కూర్చుంటున్నారే ఈ మధ్య అసలు. సో చదివారు కదా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటి చెప్పండి. చదివామన్నారు చెప్పండి మరి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైని మీరు త్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్ అన్నా పడవచ్చు, ఆడ్ నెంబర్ అన్నా పడవచ్చు. బట్ బోత్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ పడదు కదా ఒకేసారి. అయితే ఈవెన్ నెంబర్ అన్నా పడుతుంది, ఆడ్ నెంబర్ అన్నా పడుతుంది. సో ఈవెన్ ఆడ్ అనేది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అర్థమైందా? బోత్ ఈవెన్ అండ్ ఆడ్ కలిసి ఎప్పుడూ రావు. ఏ నెంబరు బోత్ ఈవెన్ అండ్ ఆడ్ కాదు కదా. ఈవెన్ అన్నా అవ్వాలి, ఆడ్ అన్నా అవ్వాలి. అంటే ఈ రెండు ఎక్స్క్లూజివ్, ఒకటి జరిగితే ఇంకోటి జరగదు అని. కానీ నర్వస్ సిస్టమ్, కెమికల్ సిస్టమ్ ఇట్లా ఉండవు. అంటే ఒకటి పని చేస్తే ఇంకోటి పని చేయకుండా మెదలకుండా ఉంటుంది, దానికి సంబంధం లేకుండా అనేది ఏమి ఉండదు. ఈ రెండు ఎప్పుడు బాడీలో కలిసిమెలిసి పనిచేస్తూనే ఉంటాయి, ఓకేనా? నన్ ఆఫ్ ద సిస్టమ్స్ వెదర్ నర్వస్ ఆర్ కెమికల్ ఆర్ టోటల్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్. అవి ఎప్పుడు టోటల్లీ ఎక్స్క్లూజివ్గా ఉండవు ఒకదానికొకటి. అర్థమైందా ఇంతవరకు? ఓకే, ఇంతటితో ఆపేసుకుందాం.